అత్యంత ఆటవికంగా స్కూల్లో సూసైడ్ చేస్తుందని చెప్పి నమ్మించారు చాలా మందిని కూడా చంపేసి అని. అలాంటి వ్యక్తులు ఈరోజు సొసైటీలో తిరుగుతున్నారు. అమ్మాయిని చంపేసి యథేచ్ఛగా తిరుగుతున్నారు సొసైటీలో. అదొకటేనా? భవ్యశ్రీ అనే ఒక అమ్మాయి 1.5 year క్రితం చనిపోయింది. సరే, చంపేశారు, అత్యంత దారుణంగా చంపేశారు. నలుగురు కలిసి 4 రోజులు నానా బేభత్సం చేసి చంపేశారు. జుట్టు గీకేసి, కళ్ళు పీకేసి, కళ్ళు రెప్పలు పీకేసి, నాలుగు కోసేసి నరకం చూపించి చంపారు అమ్మాయిని. అంత దారుణంగా చంపారు. అలా చంపిన వ్యక్తులు ఈరోజు సొసైటీలో తిరుగుతున్నారు. యథేచ్ఛగా స్వతంత్ర రాజ్యంలో తిరిగినట్టు తిరుగుతున్నారు. ఒక్కసారన్నా వాళ్ళ మీద మాట్లాడడం కానీ, చర్యలు తీసుకోవడం కానీ ఈరోజు ఏం చేశారా? జగన్ గారి హయాంలో జరిగింది. జగన్ గారి హయాంలో చాలా మంది మేము మాట్లాడాం. వాళ్ళ ఇంటికి వెళ్ళి సానుభూతి చూపించాం, వాళ్ళకి ధైర్యం చెప్పాం. మనం వస్తే న్యాయం జరుగుతుందని మేము బలంగా చెప్పాం. ఈరోజు మనం వచ్చి 9 నెలలు అవుతుంది ఇప్పటికి. ఏది ఒక కేసు అంటే ఒక కేసు గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కానీ, జగన్ గారి హయాంలో కానీ జరిగిన తప్పుల గురించి, జరిగిన అన్యాయాల గురించి ఈ రోజుకి కూడా ఒక చర్య కూడా తీసుకోకపోతే అలా? ఒక్కసారైనా మనం మాట్లాడాలి కదా, ఒక్కసారైనా మనం చర్య తీసుకోవాలి కదా.